అందరికీ నమస్కారము. ఎండు రొయ్యలు చింత చిగురుతో కర్రీ. ఇంకా ఈ సీజన్లో మనకు జూను జూలైలో బాగా వస్తుంది. చింత చిగురు అయితే ఫ్రెష్ది అయినా వాడుకోవచ్చు. ఇప్పుడైతే మా దగ్గర స్టోర్ చేసింది ఉన్నది పోయిన సంవత్సరంది. ఇలా రొయ్యలు క్లీన్ చేసిన తర్వాత మనము కొంచెం వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత గోరువెచ్చటి వాటర్లో సాల్ట్ వేసి కడగాలి. ఏ కర్రీ చేసినా కానీ ముందైతే ఈ ప్రాసెస్ తప్పనిసరి చేసుకోవాలి. ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఆ వాటర్లోకి వెళ్ళి గట్టిగా పిండి ఆయిల్లో వేసేసి కొంచెం లైట్గా వేయించాలి. ఎర్రగా వేయించని అవసరం లేదు. ఇవి తీసేసి మనం పక్కకు పెట్టేసుకొని కొంచెం పైన సాల్ట్ను ఉప్పు చల్లితే మంచి టేస్ట్ ఉంటాయి రొయ్యలు. ఫ్రెష్ చింత చిగురుతోటైనా మనం స్టోర్ చేసి పెట్టుకున్న చింత చిగురుతోటైనా ఒకటే ప్రాసెస్ వండే విధానం. ఈ రొయ్యలు వేయించిన ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, సాజీర, 2 లవంగాలు, 1 ఇలాచి, కొంచెం పట్ట వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే 2-3 ఉల్లిపాయలు కోసేసుకోవాలి. ఇంకా ఈ లవంగా, ఇలాచి, పట్ట ఎందుకు వేయడం అంటే ఈ రోజులల్లో పిల్లలు ఎండు చేపల కర్రీ తినాలంటే ఇంక ఇవి తప్పనిసరి వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత బాగా ఎర్రగా వేగనవసరం లేదు. సగం వేగినాక అల్లము, పసుపు వేసేసి మంచిగా కలిపేసుకొని మనం చింత చిగురు వేసేసుకోవాలి. ఇందులో మనం ఫ్రెష్ తెచ్చుకున్న ఈ టైంలో వేసుకోవాలి. స్టోర్ చేసి ఉన్నదైనా ఈ టైంలో వేసేసుకోవాలి. మనకు పోయిన సంవత్సరము చింత చిగురు బాగా వచ్చినప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలి, నిల్వ ఎలా చేసుకోవాలి అనే వీడియో అయితే చేసి పెట్టాము. అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంత కూడా ఖరాబ్ కాదు. దొడ్డు ఉప్పు వేసి స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా వీడియో చూస్తే అర్థమైపోతుంది. పులుపులో కూడా ఏం తేడా రాదు. రొయ్యలకు రొయ్యాల వండినామంటే చింత చిగురు రొయ్యలు తెల్లవారు తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఈ చింత చిగురు అయిపోకూడదామని మళ్ళీ కొత్తది ఇప్పుడు వస్తుంది. జూన్లో జూలైలో బాగా వస్తుంది. ఇంకా ఇలా ఈ రొయ్యలలో అయితే వేసేసాము. ఇలా ఉల్లిపాయ ఉడికిన తర్వాత చిగురు వేసి అటు ఇటు కలపాలి. సాల్ట్ ఇప్పుడే వేసుకోకూడదు. మనకు చింత చిగురులో సాల్ట్ బాగుంది కాబట్టి ఇంకా చూసి లాస్ట్లో ఈ కర్రీలో వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనము కారం వేసేసుకోవాలి తగినంత. రెండుగానే పడుతుంది. ఇంకేండు రొయ్యలు, నీసు కూరలు అంటే ఉప్పు కారాలు రెండుగానే ఉండాలి. ఇంకా ఇలా కారంతో పాటు ఆయిల్ తేలే వరకు కొంచెం మంచిగా ఉడికిన తర్వాత, అందుకే ముందు ఎర్రగా వేగనీయకూడదు ఉల్లిపాయ అని అనుకునేది. అందుకే ఇంక ఇప్పుడు కూడా ఉడుకుతూ ఉంటుంది కాబట్టి మనకు లాస్ట్ వరకు మంచిగా సరిపడా వేగుతుంది. ఇలా చింత చిగురుతోటి కారం వేసినాక కొంచెం సేపు ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇలా తప్పనిసరి ఇలా వాటర్ పోసిన తర్వాత కొంచెం సేపు ఉడకనిచ్చేయాలి. ఈ చింత చిగురు అయితే వాటర్ పోసి ఉడికేయడం వల్ల పులుపు అనేది మంచిగా దిగిపోతుంది రసం. ఎండాకాలం ఇలాంటి లూజు కూరలు ఉంటేనే చాలా బాగుంటుంది. ఇంక ఇది కొంచెం మసలనివ్వాలి. కొద్దిగా కలరు మారే వరకు కొంచెం మసలనివ్వాలి. చింత చిగురు మంచిగా ఉడికిపోతుంది. మనకు అప్పుడు స్టోర్ చేసినప్పుడు కూడా కొంచెం వేయించాం కానీ ఇంకా ఇలా ఉడికిన తర్వాతనే మనము వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి. ఆ రొయ్యల్ని కూడా ఇలా కలర్ వచ్చే వరకు రొయ్యలు వేసినాక ఉడకనిచ్చేసి కొంచెం ధనియా పొడి, కొత్తిమీర వేసుకున్నామంటే చింత చిగురు రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. మనకు వచ్చే నెల అయితే ఫుల్ వస్తుంది చింత చిగురు. స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, రకరకాలు వాడుకోవచ్చు. ఏం ఖరాబ్ కాదు. స్టోర్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా అస్సలు తేడా రాదు. బయట ఉన్నా రాదు, ఫ్రిడ్జ్లో అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ చింత చిగురు రొయ్యల కర్రీ అయితే వండిన రోజు కంటే తెల్లవారైతే మంచి పులుపుతోటి మంచి టేస్ట్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్